హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ లాలీపాప్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి పిల్లలు ఈవినింగ్ ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఈ ఎగ్ లాలీపాప్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసి పెట్టచ్చండి. మరి ఈ ఎగ్ లాలీపాప్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఎగ్ లాలీపాప్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఉడికించిన ఎగ్స్ని 4 తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా 4 ఎగ్స్ని కూడా సన్నగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ని కూడా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా ఒక ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఎగ్ లాలీపాప్ ముద్దని చిన్న సైజు బాల్ అంతా ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలండి. మొత్తం లాలీపాప్ బాల్స్ అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్ని ఒక స్పూన్తో నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ని నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని ఈ ఎగ్ మిక్చర్లో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ లాలీపాప్ బాల్స్ని ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ లాలీపాప్ బాల్ని బ్రెడ్ క్రమ్స్లో మొత్తం అంటేటట్టు కోట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో ఎగ్ లాలీపాప్ని కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఎగ్ లాలీపాప్స్ని ఈ మరిగించుకున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎగ్ లాలీపాప్ బాల్స్ని ఈ ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి, పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అసలు వేగవు. అందువల్ల ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ మంచి కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ ఎగ్ లాలీపాప్ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న ఎగ్ లాలీపాప్ బాల్స్ని కూడా ఇదే విధంగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఎగ్ లాలీపాప్ బాల్స్ మంచి కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఈ ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. ఈ ఎగ్ లాలీపాప్స్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ లాలీపాప్స్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ లాలీపాప్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.